సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులు ఏమైనా కౌంటర్లు ఇస్తే దానికి ప్రతి కౌంటర్ ఇస్తారన్నమాట. అది సాధారణమే. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా ఉంది. ఒక్కోసారి ఏంటంటే గరం మసాలా కొద్దిగా ఎక్కువ అవుతుంది. కొంచెం ఘాటుగా అనిపిస్తుందన్నమాట ఆళ్ళ మాటలు. సో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన వ్యాఖ్యలు కొంచెం ఘాటుగా అనిపించాయి. ఏంటంటే కాళ్ళు పీకించేస్తాం, చేతి మీద గీతలు తొలగించేస్తాం, నరికేస్తాం. ఇయన్నట్టుగా మాటలు కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి అన్నట్టుగా ఆయన మాటలు మాట్లాడిన తీరు కొంచెం మసాలా ఎక్కువగా అనిపించి వైసీపీలోని వేడి పెరిగిందన్నమాట. ఆ మాటలు విన్నామనే ఇంకా వైసీపీ వాళ్ళకి ఆ మసాలా ఘాటు ఒకేసారి బగ్గుమంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పెద్ద విషయం వైసీపీ వాళ్ళు బయటపెట్టారు. మరది అబద్ధమా? నిజమా? అని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా మీకు నచ్చినైతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకేమనిపిస్తే అది. సో, వారేమంటున్నారంటే మీరు గౌరవమైన గౌరవప్రదమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతులు గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్ళు విరిచేసి కింద కూర్చోబెడతాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం పీకలేకపోయారు. అధికారంలోకి వస్తే ఇంకేం పీకుతారు అంటూ పబ్లిక్‌లో పవన్ కళ్యాణ్ ఇటువంటి చండాలమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వైసీపీ కౌంటర్ వేసింది. అంతే కాకుండా వైసీపీ ఇంకో మాట, అది పెద్ద మాట అంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి మానసిక స్థితి సరిగ్గా లేదు. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రోజుల నుంచి అయితే అనారోగ్య పరిస్థితితో ఆయన బాధపడుతూ ఉన్నారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయనకి సరిగ్గా అర్థం అవ్వకపోవడం వల్ల బీపీ హై అయింది. దానివల్ల అయితే ఇలాగా చండాలమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. అందరి ముందు పబ్లిక్ ముందు కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్తా ఉన్నారు ఆళ్ళు. వైసీపీ బయటపెట్టిన ఒక పెద్ద వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మానసిక స్థితి సరిగ్గా లేదు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. రాబోయే రోజుల్లోని పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నిలకడగా ఉండే పరిస్థితి లేదు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేసి ఇంకా ఆయన ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, ఆయన ఆయన ఆరోగ్యాన్ని ఆయనే చేతులారా చెడగొట్టుకోవడం మంచిది కాదు. ఫస్ట్ ఆయన శరీరం గురించి ఆలోచించుకోమని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలామంది కౌంటర్ చేస్తున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వాళ్ళకి అలాగా అనిపించచ్చేమో. కానీ నిజంగా సాధారణమైన ప్రజలు మాత్రం వింటే ఆ మాటలు కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిడ్ వేసుకొని ఆ కాంట్రాక్టింగ్ చేసినప్పుడు దానికి ఎటువంటి తప్పు ఉండదు. అటువంటి వాళ్ళని మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జైల్లో వేస్తాం అని చెప్పేసి అలా అనడం కరెక్ట్ కాదు కదా! మరి దాని గురించి పవన్ కళ్యాణ్ కోపం వచ్చైతే ఈ మాటలు అన్నాడు. దీంట్లో తప్పేముంది? దీని గురించి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో, రాబోయే రోజుల్లో మళ్ళీ దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి. సో, ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.